సినిమా అయిన మహా మారుతి టాకీస్ సినిమా రివ్యూకు స్వాగతం. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడియో టాకీస్ రాజా ఇప్పుడు రివ్యూలో కొడదాం. 2014 సంక్రాంతికి తమిళనాడులో విడుదలై హిట్ అనిపించుకున్న సినిమా జిల్లా. ఓ పవర్ఫుల్ మాస్ యాక్షన్ సెంటిమెంటల్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమాని తమిళ మాస్ ప్రేక్షకులు బాగా రిసీవ్ చేసుకున్నారు. ఫ్యాన్స్ అయితే సినిమాలో కనిపించిన విజయ్ స్టైల్ ని చూసి బేబచ్చంగా ఎంజాయ్ చేశారు. ఓవరాల్ గా తేలింది ఏమిటి అంటే జిల్లా సినిమాలో మాస్ ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేయడానికి అవసరమైన బోల్డెన్ అంశాలు ఉన్నాయని. కాబట్టి ఈ సినిమాని తెలుగులో కూడా రీమేక్ చేస్తే బాగుంటది అని జిల్లాని తమిళ్లో రూపొందించిన ఆర్బి చౌదరి తెలుగులో ఈ సినిమాని రీమేక్ చేయడానికి కొన్ని ప్రయత్నాలు చేశారు. జూనియర్ ఎన్టీఆర్, రవితేజ, వెంకటేష్ ఇలా కొన్ని పేర్లు వినిపించినాయి కానీ ఏది కూడా కార్యరూపం దాల్చలేదు. అందుకని రీమేక్ విషయాన్ని పక్కన పెట్టేసి డబ్ చేసి సినిమాని తెలుగు ప్రేక్షకుల ముందుకి ఈ వారం పట్టుకొచ్చేశారు. తమిళ ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న ఈ జిల్లా తెలుగు ప్రేక్షకుల్ని ఏ మేర అలరించే అవకాశం ఉందో మన సమీక్షలో చూద్దాం. సినిమా కథ విషయానికి వస్తే శివ ఒక ఫ్యాక్షన్ డాన్, అంటే గాడ్ ఫాదర్ లా అనమాట. సాయం కోరొచ్చిన వాళ్ళకి సహాయం చేస్తాడు, తనకి ఎదురు తిరిగిన వాళ్ళ తిత్తి తీస్తాడు, తనకంటూ కొన్ని నియమాలు పెట్టుకుని దందాలు గట్రా చేసుకుంటూ బతుకుతూ ఉంటాడు. జనరల్ గా డాన్ అంటే అతని చుట్టూ ప్రమాదాలు ఎప్పుడు ఉంటూనే ఉంటాయి. అలా ఓ ప్రమాదం నుంచి కాపాడే ప్రయత్నంలో అతన్ని కార్ డ్రైవర్ చనిపోతాడు. ఆ కార్ డ్రైవర్ కొడుకు శక్తి ప్రమాదంలో ఉన్న శివ భార్యని కాపాడి ఆ కుటుంబానికి దగ్గర అవుతాడు. శక్తి సాహసాన్ని మెచ్చిన శివ తన పెద్ద కొడుకుగా వాడిని దత్తత తీసుకుంటాడు. శివ ఇంట్లోనే పెరిగి పెద్దయిన శక్తి అతనికి తిరుగులేని బలంగా తయారవుతాడు. తన నాన్నను పోలీసుడు చంపేశాడని శక్తికి పోలీస్ అనే మాట అంటేనే చిరాకు. పోలీసుని చూస్తే కంపరం పుట్టేస్తుంది. కానీ అనుకోని పరిణామాల కారణంగా శక్తి పోలీస్ అయిపోతాడు. పోలీస్ అంటే న్యాయాన్ని కాపాడాలి, అన్యాయాన్ని అరికట్టాలి. ఆ క్రమంలో శివకి కూడా ఎదురెళ్లాల్సిన పరిస్థితులు వస్తాయి. దాంతో శివ శక్తుల మధ్య యుద్ధం మొదలవుతుంది. ఆ యుద్ధం పరిణామం ఏమిటి, చివరికి ఆ యుద్ధం ముగిసిందా లేదా అన్నది సినిమా మిగిలిన కదా. సినిమా విశ్లేషణ విషయానికి వస్తే జిల్లా ఒక స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ విత్ సెంటిమెంటల్ టచ్. అన్ని వర్గాల ప్రేక్షకులు కాదు కానీ ముఖ్యంగా మాస్ ప్రేక్షకులు బీభత్సంగా ఎంజాయ్ చేయడానికి అవసరమైన బోల్డెన్ అంశాలు ఈ సినిమాలో ఉన్నాయి. మనకు బాగా పరిచయం ఉన్న మాస్ హీరో ఎవరైనా సరే ఈ సినిమాలో కనిపిస్తే కొంత బాగానే ఎంజాయ్ చేసే స్కోప్ ఉంది. ఈ తమిళ హీరో విజయ్ మరీ మనకి తెలియని వ్యక్తి కాదు, అలాని బాగా పరిచయం ఉన్న వ్యక్తి కూడా కాదు. అందువల్ల ఈ సినిమాలో విజయ్ చేసి చూపించిన యాక్షన్ కొన్నిసార్లు మనకి పర్వాలేదు అనిపించింది, చాలా సార్లు మాత్రం ఓవర్ యాక్షన్ చేస్తున్నట్టు ఏంట్రా అనిపించింది. అంటే తమిళ మాస్ ప్రేక్షకులకి ముఖ్యంగా విజయ్ అభిమానులకి విజయ్ ని సరికొత్తగా చూపించడానికి డైరెక్టర్ ఓ కొత్త ప్రయోగం చేసినట్టున్నారు. అది వాళ్ళకి నచ్చిందేమో, మనకు మాత్రం ఓవర్ లానే అనిపించింది. ప్రధానంగా కాజల్ తో ఉన్న రొమాంటిక్ సీన్స్ అన్నింటిలోనూ విజయ్ తన ఓవర్ యాక్షన్ తో బాగా మొహమాట పెట్టేస్తాడు. అసలు కొత్త స్టైల్ అని చెప్పి ఊగిపోతా డైలాగులు చెప్తూ ఏదో చేసే యాక్షన్ పెద్దగా బాగోదు కానీ స్టడీగా నుంచుని ప్రాపర్ గా డైలాగులు చెప్తూ ఉండే సన్నివేశాల్లో మాత్రం ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్ లో బాగా రాణించాడు. తన యాక్షన్ తో సెంటిమెంట్ ని కన్వే చేయడంలో విజయ్ కు ప్రత్యేకమైన శైలి ఉంది. ఆ సీన్స్ లో మాత్రం చెత్త కొట్టేశాడు. ఇక డాన్స్ లు ఫైట్ల గురించి చెప్పుకునేదే లేదు. విజయ్ డాన్స్ లు ఎప్పుడు బాగుంటాయి, ఫైటింగ్ చేసే స్టైల్ కూడా చాలా బాగుంటుంది. ఎప్పటిలాగానే వాటితో ఈ సినిమాలో కూడా అలరించాడు. విజయ్ కంటే కూడా జిల్లా సినిమాలో బాగా మాట్లాడుకోవాల్సిన వ్యక్తి మోహన్ లాల్. చేసే పాత్ర ఎటువంటిదైనా దానికి వన్నె తెచ్చే ఆర్టిస్టులు చాలా తక్కువ మంది ఉంటారు. అలాంటి వాళ్ళలో చెప్పుకోదగ్గ వ్యక్తి మోహన్ లాల్. శివ పాత్రలో బ్రహ్మాండంగా నటించాడు. ఆయన పర్ఫెక్షన్ కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. సినిమా స్టార్టింగ్ లో అంటే విజయ్ రోల్ పెద్ద ఒక వందల వరకు కొన్ని సీన్స్ ఉంటాయి. వాటిల్లో మోహన్ లాల్ యాక్షన్ ని చూసి ఫిదా అయిపోతాం అంతే. ఏం ఆర్టిస్ట్ అండి బాబు. అక్కడి వరకే కాదు, సినిమా అంతా కూడా తన ప్రత్యేకతని ప్రతి చోట చాటుతూనే ఉంటారు. జిల్లా సినిమా వరకు అయితే పెద్ద అడ్వాంటేజ్ మోహన్ లాల్ గారని తప్పకుండా మాట్లాడుకోవాలి. మిగతా ఆర్టిస్టుల విషయానికి వస్తే కాజల్ రెగ్యులర్ మాస్ సినిమాల్లో కనిపించే హీరోయిన్ లాగానే కనిపించింది, కాతే ఓ డిఫరెంట్ రోల్ లో. కమెడియన్ సూరి కాసేపు నవ్విస్తాడు. బ్రహ్మానందం, ఎల్బి శ్రీరామ్ లాంటి ఆర్టిస్టుల్ని ఇన్వాల్వ్ చేశారు సినిమాలో తెలుగు సినిమా అనే ఫీలింగ్ రావడం కోసం. కానీ వాళ్ళ వల్ల పెద్ద ఉపయోగం అయితే కనిపించలేదు. వీళ్ళు కాకుండా మిగతా ఆర్టిస్టులు అందరూ కూడా వారి వారి పాత్రలు తగ్గట్టు బాగానే చేశారు. సాంకేతికంగా అన్ని విభాగాలు గొప్ప పనిదానాన్ని కనబరిచాయి. ముఖ్యంగా డి ఇమామ్ బ్యాక్ స్కోర్ సూపర్ గా ఉంటుంది. పాటలు మాత్రం డబ్బింగ్ సినిమా అనే ఫీలింగ్ నే కల్పించాయి. అలాగే సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ నీట్ గా ఉన్నాయి. మొత్తంగా ఈ జిల్లా సినిమా గురించి చెప్పుకోవాలి అంటే ఇదో రెగ్యులర్ స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ విత్ ఆల్ మసాలా ఎలిమెంట్స్. జిల్లా కథ రొటీన్ కథ అయినప్పటికీ కొన్ని సందర్భాల్లో మాత్రం దర్శకుడు నేసన్ తన ప్రత్యేకతను చాటుకున్నాడు. ముఖ్యంగా సినిమా స్టార్టింగ్ లో కొన్ని సీన్స్ చాలా అద్భుతంగా పిక్చరైజ్ చేశాడు. అలాగే క్లైమాక్స్ చాలా బాగుంటుంది. మధ్యలో కొంత పార్ట్ స్క్రీన్ ప్లే ని చాలా పక్కాగా నడిపించాడు. కొన్నిసార్లు ఎక్సైట్మెంట్ కూడా రైజ్ చేశాడు. కానీ చాలా చోట్ల లాజిక్ ని ఇష్టానికి మర్చిపోయి డిసప్పాయింట్ చేస్తాడు. అలాగే సెంటిమెంట్ వర్కౌట్ అవ్వాలని రొటీన్ సన్నివేశాలని చాలా చోట్ల చెప్పించాడు. దాని మూలంగా ఈ సినిమా మీద ఓ కంప్లీట్ అభిప్రాయాన్ని ఏర్పరచుకోలేం. పూర్తిగా బాగుందని చెప్పలేం, పూర్తిగా బాగాలేదని కూడా చెప్పలేం. కొన్ని బాగున్నాయి, కొన్ని బాగాలేదు. ఇలా ఉంటది ఫీలింగ్. లోకల్ మాస్ స్టార్ హీరో ఎవరైనా ఈ సినిమాలో హీరోగా ఉన్నట్టయితే ఏదో రకంగా నడిచిపోయేదే. విజయ్ ని ఇక్కడ మాస్ ప్రేక్షకులు ఎంతవరకు రిసీవ్ చేసుకుంటారు అన్నది వేచి చూడాల్సిన అంశం. పోతే మార్కెట్ లో బాహుబలి తప్పించి మరో దమ్మున్న సినిమా కనిపించడం లేదు. బాహుబలి టికెట్ల రేట్ ఏమో మోత మోగిపోతుంది. రెగ్యులర్ మినిమం రేట్ తో ఓ మాస్ సినిమాని
సినిమాని ఎంజాయ్ చేయాలనుకుంటున్న వాళ్ళకి జిల్లా తప్పకుండా ఓ ఆప్షన్ అవుద్ది. ఈ అడ్వాంటేజ్ కలిసి వచ్చేస్తే జిల్లా ఎంతో కొంత సేఫ్ అయ్యే పరిస్థితులు ఉన్నాయి. చూద్దాం మరి ఏం జరుగుతుందో. ఇది జిల్లా సినిమాకి సంబంధించిన రివ్యూ. మరో రివ్యూతో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫ్రమ్ మీ మిస్టర్ బి అండ్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.